సార్ బాగుంది. జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిసారికి, స్వర్ణమాల మేడంకి కోటి కోటి ప్రణామములు. అలాగే జూమ్లో ఉన్న వారందరికీ నమస్కారాలు. ప్రతిరోజు శ్రీ తిరుమలనాథ పిరమిడ్ ఆధ్వర్యంలో 11 గంటల నుండి 12 గంటల వరకు టిఎంసి ఛానల్ ద్వారా ధ్యానం చేస్తున్నాము, జ్ఞానాన్ని అందుకుంటున్నాము. అలాగే ఈరోజు జ్ఞానదాత బద్రి సార్ వచ్చారు. సార్ నుండి జ్ఞానాన్ని నేర్చుకుందాం. మాస్టర్స్ వెల్కమ్ సార్. బద్రి సార్ వెల్కమ్ సార్. థ్యాంక్ యూ మేడం. నమస్తే. నమస్కారం మేడం. నమస్కారం సార్. నమస్తే అండి. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి ఆత్మ ప్రణామాలు. డాక్టర్ జీకే గారికి నా నమస్కారాలు. నా పేరు బద్రి అండి, మాది అనకాపల్లి. నేను గత 17 సంవత్సరాలుగా ఈ ధ్యాన మార్గంలో ఉంటూ స్పిరిచువల్ టాబ్లెట్లో కూడా నా జర్నీ కంటిన్యూ అవుతుంది. స్పిరిచువల్ టాబ్లెట్లో ఆనందో బ్రహ్మ మరియు కౌన్సిలింగ్ సంబంధించిన సెక్షన్స్ చూడడం జరుగుతుంది. ముఖ్యంగా కౌన్సిలింగ్ పార్ట్లో ఐకి సంబంధించి, నోస్కి సంబంధించి, చెవికి సంబంధించిన కేసులు తీసుకొని మాట్లాడడం జరుగుతుంది. వాటిలో మా ఫ్యామిలీ యొక్క స్వీయ అనుభవాలు కూడా ఇందులో ఉన్నాయి. వాటిలో భాగంగా ఈరోజు మీ ముందుకి ఒక చక్కటి టాపిక్తో రావడం జరిగింది మాస్టర్స్. ముందుగా గురుగారు డాక్టర్ జీకే గారి యొక్క ఇంట్రడక్షన్ కొంత మీకు తెలియపరిచి మనం సబ్జెక్ట్లోకి వెళ్దాము. డాక్టర్ జీకే గారి పత్రిజీ యొక్క ఆశీస్సులతో సారు తను పూర్తిగా ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చిన తర్వాత తన ఎంబీబీఎస్ కంప్లీట్ చేస్తూ ధ్యానం ద్వారా సంపూర్ణ ఆరోగ్యము, ధ్యానం వల్లనే జ్ఞానము, జ్ఞానం వల్లనే ముక్తి అనే ఈ యొక్క అద్భుతమైన కాన్సెప్ట్ ద్వారా ఏ టాబ్లెట్ లేకుండా అందరూ సంపూర్ణ ఆరోగ్యం పొందాలని జీకే సార్ యొక్క కళలో భాగంగా తను 18 సంవత్సరాలు రీసెర్చ్ చేసి ఇప్పటికీ 550 స్పిరిచువల్ టాబ్లెట్లని సార్ కనుక్కోవడం జరిగింది. ఓకే 1 minute. ఓకే మేడం, ఇప్పుడు వాయిస్ ఎలా ఉందండి? బాగుంది సార్. ఓకే. ఈ 550 టాబ్లెట్లు ఎంతో మందికి ఒక జలుబు నుంచి క్యాన్సర్ వరకు ఎలాంటి అనారోగ్యం నుంచి అయినా బయటపడే మార్గం ఈ అద్భుతమైనటువంటి స్పిరిచువల్ టాబ్లెట్లు. అందులో ఒక్కొక్క కాన్సెప్ట్ ఈరోజు మనం తెలుసుకుంటున్నాం, ప్రత్యక్ష జ్ఞానము, పరోక్ష జ్ఞానము. అయితే ప్రత్యక్ష జ్ఞానము, పరోక్ష జ్ఞానం అనే ఈ కాన్సెప్ట్ మొత్తం మనం తెలుసుకున్న తర్వాత అందులో ఒకటి ప్రత్యక్ష జ్ఞానానికి సంబంధించింది మా అబ్బాయిది, నాకు సంబంధించింది. పరోక్ష జ్ఞానానికి సంబంధించింది మా మిస్సెస్కి. ఇది ఈ జ్ఞానాన్ని మేము తీసుకునే సమయానికి జీకే సారు చాలా అద్భుతంగా ఆ సబ్జెక్ట్ అప్పటికి ఇంకా బుక్స్ రూపంలో రాలేదు. అలాంటి టైంలో సారు ఒక పీడిఎఫ్ ద్వారాగా నన్ను తీసుకోమని దాన్ని ఆచరించమని చెప్పడం జరిగింది. అయితే ముందు కాన్సెప్ట్ తెలుసుకున్నాక నా అనుభవాన్ని తర్వాత మనం తెలుసుకుందాం మిత్రులారా. ప్రత్యక్ష జ్ఞానము, పరోక్ష జ్ఞానము అంటే ప్రతి ప్లస్ అక్ష ప్లస్ జ్ఞానము అంటే స్వీయ అనుభవాన్ని పొందడము, మన కంటిని ఎదురుగా జరిగే ప్రతి అనుభవాన్ని పొందడము, పూర్తిగా మనం అనుభవపూర్వకంగా జ్ఞానాన్ని తీసుకోవడమే ప్రత్యక్ష జ్ఞానము. అదేవిధంగా పరోక్ష జ్ఞానము పర ప్లస్ ఇతర ప్లస్ జ్ఞానము అంటే ఇతరుల గురువుల ద్వారా, ఇతర స్థితుల ద్వారాగా జ్ఞానాన్ని పొందడము పరోక్ష జ్ఞానం. అయితే
ఒక జ్ఞానిగా ఇటు ప్రత్యక్ష జ్ఞానాన్ని పొందాలి, అటు పరోక్ష జ్ఞానాన్ని కూడా పొందాలి. సందర్భోచితంగా ప్రత్యక్ష జ్ఞానం ద్వారా పొందేవి, పరోక్ష జ్ఞానం ద్వారా పొందేవి రెండిటిని కూడా సమయం సందర్భాన్ని బట్టి ఎప్పుడు మనం పొందవలసి ఉంటుంది. అయితే ఇక్కడ ఎవరికైతే కంటికి సంబంధించిన సమస్య ఉంటుందో వారు ఖచ్చితంగా ప్రత్యక్ష జ్ఞానాన్ని పొందవలసి ఉంటుంది. అదే విధంగా ఎవరైతే ఎవరైతే చెవికి సంబంధించిన సమస్య ఉందో వారు పరోక్ష జ్ఞానాన్ని పొందవలసి ఉంటుంది. ముఖ్యంగా చెవికి, అదేవిధంగా చెవి, ముక్కు, నాలుక, చర్మం ఈ 4 భాగాలు కూడా పరోక్ష జ్ఞానానికి సంబంధించిన పార్ట్లుగా మనం తీసుకుంటాము. అంటే వీటిలో ఏ అవయవానికి సమస్య వచ్చినా మనం పరోక్ష జ్ఞానం తీసుకోవడంలో ఎక్కడో ఆగిపోయామని గుర్తించవలసి ఉంటుందన్నమాట. అయితే ముందుగా ఈ ప్రత్యక్ష జ్ఞానం గురించి కొంత బ్రీఫ్ గా తెలుసుకుందాం మిత్రులారా. ఏదైతే ప్రత్యక్ష జ్ఞానం పొందడం అనేది ఉందో దాన్ని ఒక చిన్న కథగా ముందు తెలుసుకొని ఆ కథ తర్వాత ఇంకాస్త జ్ఞానంలోకి వెళ్దాము. ఒకానొక ఊరిలో ఒక వ్యక్తికి ప్రమాదవశాత్తు ముక్కు కొన తెగి పడిపోయింది. తను పక్కవారికి నా ముక్కు కొన తెగి పడిపోయింది, నాకు ఈ 2 కనుబొమ్మల మధ్య శ్రీ మహావిష్ణువు దర్శనం అయిపోయింది అని వాళ్ళందరికీ చెప్పడం జరిగింది. అయితే చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా శ్రీ మహావిష్ణువు దర్శనం అయింది కదా అని వారు కూడా ముక్కు కొనని తగేసుకోవడం జరిగిందట. అలా ఒకరి నుంచి 10 మంది, 10 మంది నుంచి 100 మంది, 100 మంది నుంచి 1000 మంది, అలా ఒకరొక్కరుగా ఆ ఊరి జనం అందరూ కూడా ముక్కు కొన తగేసుకొని జరిగింది. అయితే ఇది ఆ నోట ఆ రాజ్యాన్ని పరిపాలిస్తున్న రాజుగారి దగ్గరికి వెళ్ళింది. వెంటనే రాజుగారు, ఇంకేమి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు యొక్క దర్శనమే అయిపోతుంటే నాకు ఈ రాజ్యం ఎందుకు, ఈ సంపద ఎందుకు, ఈ భోగాలు ఎందుకు, ఈ పరిపాలన ఎందుకు, చక్కగా ఆ భగవంతుడిని దర్శనాన్ని నేను పొందొచ్చు, సాధ్యం కాని ఆ భగవంతుడి దర్శనం ఈ రోజు ఆ ముక్కు కొన తెగడం ద్వారా వచ్చేసింది కదా అని మహారాజు ముక్కు తెగేసుకోవడం కోసం సిద్ధపడతారు. వెంటనే పక్కనున్నటువంటి మంత్రివర్యులు, మహారాజా ఆగండి, ఏదైనా శంఖంలోని పోస్తేనే కానీ తీర్థం కాదు, శాస్త్రోక్తంగా మనం తెలుసుకొని అప్పుడు మాత్రమే ముందుకు వెళ్ళాలి అంటే, లేదు ప్రజలందరి నుంచి మనకు తెలిసిన విషయం వెంటనే మనం నాకు కూడా ఆ భగవంతుడి దర్శనం కావాలి అనగానే, అయితే మీ బదులు నేను ముందుకు వెళ్తానని చెప్పి బాధ్యతాయుతమైనటువంటి పాత్రలో ఉన్నటువంటి ఆ మంత్రివర్యులు ఆ మహారాజు గారు చెప్పింది ఆయన ముందు తీసుకొని ఎవరైతే ఈ ముక్కు తెగిందన్నారో వాళ్ళందరినీ పిలిపించి కొంచెం గట్టిగా అడిగి, ఎవరైనా నిజం చెప్పకపోతే మీకు శిరచ్ఛేదం జరుగుతుందని వెంటనే ఈ అన్ని గొంతులు కూడా మాకు శిరచ్ఛేదం చేస్తే ఇప్పుడు శ్రీ మహావిష్ణువు దర్శనం అయింది, ఇప్పుడు కైలాసం కూడా వెళ్ళిపోతాము, మహాశివుడి యొక్క దర్శనం కూడా అయిపోద్దని వాళ్ళు చెప్పడం జరిగింది. ఇంకా మంత్రివర్యులకి చేసేదేం లేక తను ముక్కుని కోసుకోవడం కోసం సిద్ధపడి మళ్ళా అడిగారు, చెప్పండి అసలు ఇది ఎందుకు వచ్చింది, నాకు తెలియపరచండి అన్న వెంటనే ఒక్కొక్కరు ఇంకాస్త యాడ్ చేస్తూ శ్రీ మహావిష్ణువు పాల సముద్రంలో లక్ష్మీదేవి సమేతంగా చాలా అద్భుతంగా మాకు దర్శనం అయిపోతున్నారు అని ఇంకాస్త బలంగా చెప్పారు. ఇంకేం చేసేది లేక మంత్రివర్యులు తన ముక్కు కొనని కట్ చేసుకోవడం జరిగింది. అయితే
కట్ చేసుకున్న తర్వాత ఏ దర్శనాలు జరగలేదు. వెంటనే వాళ్ళందరినీ గట్టిగా అడిగితే అప్పుడు అసలు విషయం బయటికి చెప్పడం జరిగింది. ఏంటి అంటే, ఎవరో ఒక వ్యక్తికి ప్రమాదవశాత్తు ఆ ముక్కు కొన తెగి తను బయటికి వెళ్తే అందరూ ఎద్దేవా చేస్తారని 10 మందితో తనకి శ్రీ మహావిష్ణువు దర్శనమైందని చెప్పి అందరి ముక్కులు తెగ్గేసేటట్లు చేశాడు. అలాగే ఊరు జనాభా అందరి ముక్కులు తెగిపోయాయి. ఇంకా ఉన్నది ఒకటే రాజుగారి ముక్కే కదా! అది కూడా తెగిపోతే ఎవరికి ఎవరిమి ఎద్దేవా చేసుకోవక్కర్లేదు అని వారు తీసుకున్నటువంటి ఈ యొక్క నిర్ణయంతో రాజుగారి ముక్కు కూడా కంప్లీట్‌గా ఉండక్కర్లేదని అనుకున్నారు. అందుకని మీ దగ్గరికొచ్చామని చెప్పడంతో అందులో ఉన్న చిక్కుముడి తేలిపోయింది. వెంటనే రాజుగారితో మహామంత్రి అన్నారు, మహారాజా, మనము జ్ఞానాన్ని పొందడంలో 2 రకాల మార్గాలున్నాయి. మొట్టమొదటిది ప్రత్యక్ష జ్ఞానము. రెండవది పరోక్ష జ్ఞానము. ప్రత్యక్ష జ్ఞానం అంటే ఎవరికి వారు స్వీయ అనుభవాన్ని పొంది జ్ఞానాన్ని పొందడమే ప్రత్యక్ష జ్ఞానము. అదేవిధంగా పరోక్ష జ్ఞానం అంటే ఎందరో గురువులు, ఎందరో మాస్టర్స్ ద్వారా వారి జీవితంలో జరిగినటువంటి అనుభవాల్ని పొందడం అనేది పరోక్ష జ్ఞానం అని. ఈ రెండిటిని సమయం సందర్భాన్ని బట్టి మనము జ్ఞానాన్ని తీసుకోవాల్సి ఉంటుందని మహారాజుకి మహామంత్రి తెలియపరచడం జరుగుతుంది. అయితే ఈ కథలో మనం బాగా గమనించవలసిన విషయం ఏంటంటే, ప్రత్యక్ష జ్ఞానం అనేది ఎవరో చెప్తే వచ్చేది కాదు. ఎవరికి వారు తన స్వీయ అనుభవం ద్వారా విశేషమైనటువంటి గంటల సాధన ద్వారా తనకు తానే పొందేదే ప్రత్యక్ష జ్ఞానము. అయితే ప్రత్యక్ష జ్ఞానం ఎలా పొందాలి? అసలు ఏ విధంగా ఆ జ్ఞానాన్ని మనం తీసుకుంటామంటే, ఎవరైతే ఒక సాధకుడిగా మొదలుపెట్టిన దగ్గర నుంచి థర్డ్ ఐ ఎక్స్‌పీరియన్సెస్. ఇక్కడ ప్రత్యక్ష జ్ఞానం అనేది ఎవరికి వారే పొందేది. ఏంటి ఆ థర్డ్ ఐ ఎక్స్‌పీరియన్సెస్? ఒక థాట్ పవర్ అవ్వచ్చు. అదే విధంగా ఒక సంకల్ప శక్తి అవ్వచ్చు. అదే విధంగా భవిష్యత్తు ప్రణాళిక అవ్వచ్చు. సూక్ష్మ శరీర యానం అవ్వచ్చు. గత జన్మలు చూసుకోవడం అవ్వచ్చు. అదర్ డైమెన్షన్స్‌కి వెళ్ళడం అవ్వచ్చు. ఇలా త్రిలోక సంచారం అవ్వచ్చు. ఏదైనా సరే అతీంద్రియ పవర్స్ తనకు తాను స్వీయ అనుభవాన్ని పొందడము అనేది ఎవరైతే కంటికి సంబంధించిన, అంటే 2 కళ్ళు అనేవి ప్రత్యక్ష జ్ఞానానికి సంబంధించింది. మనము ఈ ప్రపంచంలో ఏదైనా ప్రాక్టికల్‌గా మనం గమనించాలి, చూడాలి అంటే ముఖ్యంగా కావాల్సింది కళ్ళు. ఈ 2 కళ్ళ ద్వారానే మనం చాలా వరకు జ్ఞానాన్ని సేకరిస్తాము, జ్ఞానాన్ని తీసుకుంటాము. మరి ఈ ప్రత్యక్ష జ్ఞానం పొందడంలో మొదట ఈ కంటికి సంబంధించిన ఎవరికైనా ఒక సమస్య వచ్చిందంటే వారు పూర్తిగా ప్రత్యక్ష జ్ఞానాన్ని పొందవలసి ఉంది. అంటే గంటల ధ్యానం చేసి థర్డ్ ఐ ఎక్స్‌పీరియన్సెస్ ని పొందాలి. మూడవ కన్ను వికసించటము. ఎన్నో లోకాలను చూడడం దగ్గర నుంచి వారు ప్రాక్టికల్‌గా స్వీయ అనుభవాన్ని ఎవరైతే పొందుతారో వాళ్ళు ప్రత్యక్ష జ్ఞానంని పూర్తిగా పొందినట్టు లెక్క అవుతుంది. ఇందులో ఈ ప్రత్యక్ష జ్ఞానంలోని భాగంగా ఒక ఎగ్జాంపుల్‌ని గమనిస్తే, నాకొచ్చినటువంటి థర్డ్ ఐ ఎక్స్‌పీరియన్స్ నేనేదో ఒక ప్రకృతిని చూశాను, లేదంటే వేరే డైమెన్షన్‌లో ఉన్నటువంటి ఒక వ్యక్తిని చూడడము, లేకపోతే ఏదైనా మాస్టర్స్‌ని చూడడము, భగవంతుని ఇలాంటి అనుభవాలు నేను చూశానంటే అది నాకు ప్రత్యక్ష జ్ఞానం. వేరే వాళ్ళు చూస్తే వాళ్ళకి పరోక్ష జ్ఞానం. వాళ్ళు మనకు చెప్పినాము అంటే పరోక్ష జ్ఞానం కింద లెక్క. అయితే నాకు జరిగిన ఈ థర్డ్ ఐ ఎక్స్‌పీరియన్స్‌ని ఒక స్వీట్‌ని కాజా గాని, జాంగ్రీ గాని, జిలాబీ గాని ఏదైనా ఒక స్వీటు మనము తీసుకునేటప్పుడు
పక్కన ఉంటే అది కాజా లేదా జిలాబీ జాంగ్రీ అని అంటాం. కానీ అది ఆ టేస్ట్ మనం తింటూ ఆ కాజా కానీ ఏదైనా ఒక స్వీట్ మనం తింటున్నాం అనుకోండి, ఖచ్చితంగా ఆ స్వీట్ ఎలా ఉంది అంటే అనుభవపూర్వకంగా ఆ నాలుక మీద పెట్టి ఆ నమిలి ఆ టేస్ట్ నేను ఎంజాయ్ చేసినప్పుడు, ఎస్ ఇది కాజా, ఇది జిలాబీ, ఇది కోవా అని ఒక్కొక్క స్వీట్ కి ఒక్కొక్క పేరు ఏదైతే ఉందో దాన్ని అనుభవపూర్వకంగా మనం పొందుతాము. ఎలాగైతే అనుభవపూర్వకంగా మనం పర్సనల్ గా పొందామో, అలాగే థర్డ్ ఐ ఎక్స్పీరియన్స్ అనేది మనం సాధన చేసి మన స్వీయ అనుభవాన్ని ఎవరైతే పొందుతామో వారు ప్రత్యక్ష జ్ఞానాన్ని పొందినట్లు లెక్క. ఇంకా చెప్పాలంటే చాలా మంది రుజువులు సాక్ష్యాలు అడుగుతారు. అసలు ఎక్కడైతే భౌతికమైన సైన్స్ అంతమవుతుందో అక్కడ ఆధ్యాత్మికత మొదలవుతుంది. ఎవరికి రుజువులు సాక్ష్యాలు చెప్పడానికి లేనే లేదు. అసలు ఆధ్యాత్మికత అనేది సాక్ష్యం లేనిది. ఖచ్చితంగా ఎవరైనా నాకు ఈ యొక్క అనుభవానికి థర్డ్ ఐ ఎక్స్పీరియన్స్ కి నాకు రుజువు కావాలి అంటే ఒక నవ్వు నవ్వి మనము వాళ్ళ ధ్యానం చేయమని చెప్పి మన ఆధ్యాత్మిక కోణంలో మనం వెళ్ళడమే. ఎందుకంటే థర్డ్ ఐ ఎక్స్పీరియన్స్ అనేది ఎవరికి వాళ్ళకి వచ్చేదే. సాధన చేసి పౌర్ణమి రోజుల్లో గంటల గంటల పౌర్ణమి రాత్రుల్లో సాధన చేసినప్పుడు థర్డ్ ఐకి సంబంధించిన అనుభవాలు ఖచ్చితంగా వస్తాయి. దానిలో భాగంగా కనీసంలో 3 నుంచి 5 పౌర్ణములు గంటల గంటల ధ్యానం చేసినప్పుడు ఈ థర్డ్ ఐకి సంబంధించిన ఎక్స్పీరియన్సెస్ అవి రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ ప్రత్యక్ష జ్ఞానంలో భాగంగా ముఖ్యంగా కంటికి సంబంధించిన ఎవరికైనా సమస్య ఉంది అంటే ముందు కంటికి సంబంధించిన ఐ పిరమిడ్ పెట్టుకొని గంటల గంటల పౌర్ణమి రోజుల్లో ధ్యానము, పిరమిడ్ వాటర్ ఏదైతే 2x2 4x4 పెద్ద పిరమిడ్ లో ఒక వాటర్ పెట్టి, పిరమిడ్ జలం అంటాము, ఆ వాటర్ పెట్టి కనీసం ఒక 8 గంటలు ఆ పిరమిడ్ కింద వాటర్ ఉంచి ఆ వాటర్ తీసి ఆ కంటికి ముఖానికి కడుక్కొని అదే వాటర్ తాగడం ఎప్పుడైతే చేస్తామో ఈ ఎనర్జీ అనేది కంటికి ధ్యాన సాధన ద్వారా ఒక కొంత ఎనర్జీ వెళ్తుంది. పిరమిడ్ శక్తి నుంచి వచ్చిన వాటర్ కూడా ఒక 8 అవర్స్ పెట్టిన వెంటనే ఒక బ్యాటరీ ఛార్జింగ్ పెడితే ఎలాగైతే మళ్ళీ ఫుల్ ఛార్జింగ్ కి వెళ్తుందో అలాగే ఒక 8 గంటల పాటు పిరమిడ్ కింద ఒక వాటర్ పెడితే ఫుల్ ఎనర్జీగా వాటర్ బాటిల్ అయిపోతుంది. వెంటనే ఆ వాటర్ ని తాగడము, కళ్ళ దగ్గర ముఖం కడుక్కోవడము ఎప్పుడైతే చేస్తామో మంచి ఎనర్జీగా ఆ వాటర్ ద్వారా కూడా ఆ శక్తిని పొందడం అనేది జరుగుతుంది. తర్వాత పౌర్ణమి రోజుల్లో ఖచ్చితంగా ఐ పిరమిడ్ పెట్టుకొని కంటికి సంబంధించిన సమస్య ఉన్న వాళ్ళు గంటల గంటల ధ్యానం చేయాలి. అలా ఎప్పుడైతే గంటల గంటల ధ్యానం చేస్తారో ఆ థర్డ్ ఐకి సంబంధించిన ఎక్స్పీరియన్సెస్ అనేవి రావడం మొదలవుతాయి కంప్లీట్ గా. అదొక ఎత్తు. లేదా కళల ద్వారా, ధ్యాన అనుభవాల ద్వారా, కోఇన్సిడెన్స్ ద్వారా కూడా అనుభవాలు రావడం జరుగుతుంది. వాటి నుంచి సీనియర్ మోస్ట్ మాస్టర్స్ కి ఆ అనుభవాలు చెప్పినప్పుడు వారు ఇంకాస్త దానిలో ఉన్నటువంటి అంతరార్థాన్ని క్లియర్ గా చెప్పడం అనేది ఎప్పుడు ఉంటుంది. నెక్స్ట్ ట్రెక్కింగ్ కి వెళ్ళడము, నేచర్ లో ఉండడం, ప్రకృతి విహారం చేయడం, ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అది కూడా. చిన్నపిల్లలతో మనం టైం స్పెండ్ చేయడము. ఎప్పుడైతే చిన్నపిల్లలతో కూడా మనము ఆడడము, ఎక్కువగా ఆ హ్యాపీనెస్ పొందుతామో అది కూడా ఒక ఎనర్జీ. ఇలా మనము ఈ ప్రత్యక్ష జ్ఞానంలో భాగంగా ఎంత ఎక్కువ సమయాన్ని పెడతామో అంత ఎనర్జీని పొంది ప్రత్యక్ష జ్ఞానాన్ని పొందే అవకాశం ఎప్పుడు ఉంటుంది. అదేవిధంగా చూసే దృష్టికోణాన్ని కూడా మార్చుకోవడం. అంటే మనకు తెలిసినంత వరకు మనం ఏం చేస్తాం, మన చుట్టూ జరుగుతున్నటువంటి సంఘటనలన్నీ మనకి అనుకూలంగా లేకపోతే తప్పు అనుకుంటాం, అనుకూలంగా ఉంటే రైట్ అనుకుంటాం.
కానీ అనుకూలంగా ఉండడం లేకపోవడం అనేది అది మన చేతుల్లో లేదు. మనం తీసుకునే జ్ఞానం చేతుల్లో ఉంది. అంటే అనుకూలంగా ఉన్నా ప్రతికూలంగా ఉన్నా ఆధ్యాత్మిక కోణంలో తీసుకునే జ్ఞానం పరిధిలో మనం ఎప్పుడు ఒక పాజిటివ్ కార్నర్ లో ఉండడం, వ్యక్తుల్ని, పరిస్థితుల్ని, సిచ్యువేషన్స్ అన్నిటినీ కూడా మనము పూర్తిగా స్పిరిచువాలిటీలో గమనించాలి. అంటే మనం చూసే దృష్టికోణము పూర్తిగా ఆధ్యాత్మికం వైపు ఉండాలి. దృష్టిలో లోపమే గాని సృష్టిలో ఎప్పుడు లోపం లేనే లేదు. చూడడానికి అక్కడ ఆ వ్యక్తి నుంచి మనకు చెడుగా కనిపించవచ్చు కాక, లేదంటే ఆ సిచ్యువేషన్ నుంచి మనకు సంబంధం డిఫరెంట్ గా బ్యాడ్ గా కనిపించవచ్చు కాక, కానీ ఆ వ్యక్తి పరిధిలో అతను డిజైన్ ప్రకారంగా అతని జన్మ పరంపరలో తను కరెక్ట్ గానే ఉన్నాడు. మనకు అనిపిస్తుంది అతను కరెక్ట్ గా లేడని. అందుకనే పత్రిజీ ఎప్పుడు నో జడ్జిమెంట్ నో కంప్లైంట్ అంటారు. ఎవరిని జడ్జిమెంట్ చేయడానికి లేదు, ఎవరి మీద కంప్లైంట్ ఇవ్వడానికి లేదు. ఎవరు ఏం నేర్చుకోవాలో అది నేర్చుకుంటారు. కానీ మన పరిధిలో అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఆత్మపరంగా నాకెందుకు ఇలాంటిది ఎదురైంది అని మనం ఇంకాస్త జ్ఞానంతో ముందుకెళ్ళడము, దృష్టి కోణాన్ని మార్చుకోవడం. ఎందుకు అలా నేను అలా నిర్ణయం అనుకున్నాను. మనం క్యాజువల్ గా అనుకుంటాం, వాడు అలా చేస్తున్నాడు, అది తప్పు కదా, వీళ్ళు ఎలా చేస్తున్నారు. అసలు మనం ఆ దృష్టి కోణాలని మనం జడ్జి చేసేస్తాం. అలా కాకుండా ఎవరు ఎలా ఉన్నారో అలా అంగీకరించడం. వాళ్ళు అలాగే ఉంటారు, మనం మనలాగా ఉండాలి. అంటే ఆ చూసే దృష్టి కోణాన్ని ఎప్పుడైతే మనం స్పిరిచువల్ గా ఆత్మపరంగా మార్చుకుంటామో ఐకి సంబంధించిన సమస్య నుంచి బయటపడతాం. ఇది ఒకనొక ప్రత్యక్ష జ్ఞానంలో కొన్ని పాయింట్స్. తర్వాతది పరోక్ష జ్ఞానం. పరోక్ష జ్ఞానం అంటే ప్రత్యక్ష జ్ఞానానికి సంబంధించి డ్రీమ్ లో కానీ, కళలో కానీ, ధ్యాన అనుభవంలో కానీ కళ్ళద్దాలు, టీవీ స్క్రీన్, సినిమా స్క్రీను, టీవీ స్క్రీను, ఇలాంటి పరికరాలు పాజిటివ్ గా వస్తే మనం ప్రత్యక్ష జ్ఞానంలో పర్ఫెక్ట్ గా ఉన్నట్టే లెక్క. కాకుండా కళ్ళద్దాలు చిరిగిపోయినట్టు, టీవీ స్క్రీన్ పోయినట్టు, స్క్రీన్ పైన సెల్ మీద ఉన్నటువంటి స్క్రీన్స్ ఏదైతే ఉందో అది పోయినట్టు ఒక డ్రీమ్ వచ్చిన, ఫిజికల్ వరల్డ్ లో కూడా సడన్ గా టీవీ స్క్రీన్ పోవడం కానీ, సెల్లో స్క్రీన్ పోవడం కానీ, కళ్ళద్దాలు చిరిగిపోవడం కానీ, ఇవన్నీ ఇండికేషన్ ఏంటంటే మనము ప్రత్యక్ష జ్ఞానం పొందడంలో ఎక్కడో ఆగిపోయాము. దాన్ని ఇమీడియట్ గా మనం మార్చుకోవాలి అని ఒక ఇండికేషన్. ఇది ప్రత్యక్ష జ్ఞానానికి సంబంధించింది. తర్వాతది పరోక్ష జ్ఞానం. ఇందాక చెప్పుకున్నాం కదా, పరా ప్లస్ ఇతర ప్లస్ జ్ఞానము, ఇతరుల గురువుల ద్వారా పొందే జ్ఞానము పరోక్ష జ్ఞానము. దీనికి ఇండికేషను చెవి ప్రధానంగా చెవిని తీసుకుంటాము. తర్వాత ముక్కు, నాలుక, చర్మము. ఈ 4 భాగాల్లో ఎవరికైనా ఒక సమస్య లేదా ఇబ్బంది కలిగినప్పుడు వారు పరోక్ష జ్ఞానం తీసుకోవడంలో ఎక్కడో ఆగిపోయారు. అసలు పరోక్ష జ్ఞానం అంటే ఇతర గురువుల యొక్క జ్ఞానాన్ని తీసుకోవడంలో మనం లోపల యాక్సెప్ట్ చేయం. మనం ఒక సీనియర్ స్థాయికి వెళ్ళినప్పుడు లేదా ధ్యానంలోకి వచ్చిన కొన్ని రోజుల తర్వాత ఎక్కడో క్లాస్ జరుగుతుంటుంది, లేకపోతే ఏదో మాస్టర్స్ యొక్క జ్ఞానం వస్తుంది, మనకంటే సీనియర్ మోస్ట్ మాస్టర్స్ యొక్క సబ్జెక్టు. మనం ఏమనుకుంటామంటే ఎప్పుడూ విన్నదే కదా అని పెడచెవిని పెడతాం, పెద్దగా పట్టించుకోం. కానీ ఎవరైతే సీనియర్ మోస్ట్ మాస్టర్ క్లాసులు లేదా ఇతర గురువుల యొక్క సబ్జెక్ట్ ని మనం సమయాన్ని పెట్టమో వాళ్ళు ఖచ్చితంగా పరోక్ష జ్ఞానం మీద వాళ్ళు ఫోకస్ పెట్టట్లేదు. ఇమీడియట్ గా ఆ గురువు చెప్పిన వాక్యం ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా తీసుకోవాలి, దాని మీద సమయాన్ని పెట్టాలి. మనం ఎప్పుడో ఒక మాస్టర్ చెప్పిన విషయాన్ని గుర్తున్నా మనం యాక్సెప్ట్ చేయం. అప్పుడు ఏదో చెప్పారులే, ఇప్పుడు మనకి ఎందుకని. ఖచ్చితంగా మనకి ఆ సమస్య వచ్చింది అంటే ఈ మధ్య కాలంలో మాస్టర్స్ మన మీద ఉన్నటువంటి, మన పైన ఉన్నటువంటి సీనియర్ మాస్టర్స్ యొక్క ఆ జ్ఞానాన్ని తీసుకోవడంలో మనము పెడచెవిని పెట్టాము. పెడచెవిని పెట్టడం అనే ఒక సామెత ఉంది కదా, అంటే ఏంటి? విన్నట్టే ఉంటాం, వినం.
చెవి అయితే ఓపెన్ గా ఉంటుంది, లోపలికి తీసుకోం, ఆలకిస్తూ ఉంటాం, లోపలికి వెళ్ళదు. అలా ఒక్కసారి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓహో, ఈ మధ్య కాలంలో చెవికి సంబంధించిన చెవిపోటు వచ్చినా, చెవిలో నారి కారినా, ఇంకేదైనా సివియర్ ప్రాబ్లం వచ్చినా వెంటనే మనల్ని మనం చెక్ చేసుకోవాలి. ఈ మధ్య కాలంలో నేను సబ్జెక్ట్ ఏదైనా తీసుకోవడం మానేశానా? అంటే గురువు చెప్పిన వాక్యాలు ఒక పక్క అయితే, స్పిరిచువల్ నాలెడ్జ్ కూడా గురువే. ఒక మంచి జ్ఞానాన్ని తీసుకోవాలి, అది మన దగ్గరికి వచ్చింది, ఒక పుస్తకం కానీ, ఒక సబ్జెక్ట్, ఒక కాన్సెప్ట్ కానీ, ఒక సబ్జెక్ట్ కానీ వస్తే తర్వాత చూద్దాంలే అనుకుంటాం. ఊరకనే ఏ జ్ఞానం మన దగ్గరికి రాదు. మన దగ్గరికి వచ్చిందంటే మనకు ఆ అర్హత ఉంది, ఆ జ్ఞానం తీసుకునే అర్హత మన దగ్గర ఉంది. కానీ మనం భౌతికమైన విషయాల్లోకి వెళ్ళిపోయి పెడచెవిన పెట్టి దాన్ని దూరం పెడతాం. అలాంటి సమయంలో చెవికి సంబంధించిన సమస్య వచ్చి వెంటనే అక్కడ సరి చేసుకోమని ఒక ఇండికేషన్ వస్తుంది. వెంటనే మనం పరోక్ష జ్ఞానం మీద ఫోకస్ పెట్టాలి. ముఖ్యంగా సంఘటనల నుంచి, వ్యక్తుల నుంచి, సమూహాల నుంచి ఎప్పుడు నేర్చుకుంటూనే ఉండాలి. జంతు ప్రపంచము, వృక్ష సామ్రాజ్యము, ఖనిజ సామ్రాజ్యము, మానవ సామ్రాజ్యం, అన్ని సామ్రాజ్యాల నుంచి ఎప్పుడు మనము ఏదో ఒక కోణంలో నేర్చుకునే ఉండాలి. చెప్పాలంటే ఒక డ్రీమ్ లో ఒక జంతువు, లేదా ఒక పక్షి, లేదా ఒక చెట్టు, ఇలా ఏం వచ్చినా అక్కడ ఆ భగవంతుడు మనల్ని ఒక కోణంలో జ్ఞానం తీసుకోమని ఇండికేషన్ ఇస్తున్నట్లు లెక్క. ఒక వృక్ష సామ్రాజ్యం ఒక చెట్టు కళ్ళలోకి వచ్చింది, అది పరోక్ష జ్ఞానమే. ఏంటి? చెట్టు యొక్క గొప్ప క్వాలిటీ ఏంటంటే ఎప్పుడు ఇవ్వడమే, గివ్. ఆ గివ్ అనే క్వాలిటీ మన దగ్గర ఎక్కడో తగ్గి ఉంటుంది. దాన్ని ఎలా మనం సరిచేయాలో తీసుకోవడం కోసమే చెట్టు అనే భగవంతుడు వస్తాడు. అదే జంతువు, ఏదైనా జంతువు చలనము, ఒక దగ్గరే ఉండిపోకుండా ఎప్పటికప్పుడు మనల్ని మనం మలుచుకుంటూ ఒక కొత్త జ్ఞానంలోకి వెళ్ళమని ఈ జంతువు అనే భగవంతుడు చెప్తాడు. అంటే అక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి మనకు ఆ భగవంతుడి నుంచి ఒక మెసేజ్ వస్తుంది. వెంటనే దాన్ని పూర్తిగా మనం అర్థం చేసుకోవాలి. అలాగే పరోక్ష జ్ఞానానికి సంబంధించి అహింసో పరమో ధర్మ అనే అద్భుతమైన కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది కంప్లీట్ గా దాని మీద పూర్తి ఫోకస్ పెట్టడం. గురువు ఏదైతే జ్ఞానాన్ని ఇచ్చాడో దాన్ని ఆచరించడం. తెలుసు మనకి, గురువు చెప్పింది అంతా తెలుసు. ఈ సెకండ్ స్టెప్ అన్నమాట. ముందు పెడచెవిని పెట్టడం అదొక స్టెప్ అయితే, తెలిసినటువంటి జ్ఞానము, గురువు ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి స్పిరిచువల్ నాలెడ్జ్ ని అంతా తెలుసు, కానీ ఆచరించడంలో మనం ముందుకు వెళ్ళము. చెప్తాం ఇలా చేయాలి, అలా చేయాలి అంటాం, కానీ మనకు మనంగా స్వీయంగా ఆచరించినప్పుడు మాత్రం మనం సమయాన్ని పెట్టం. అది కూడా పరోక్ష జ్ఞానానికి సంబంధించిందే. తర్వాత ఎందరో మాస్టర్స్ యొక్క పుస్తకాలు. అసలు మన PSSM లో ధ్యానం అంటే ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం మూడు కలిపే ధ్యానం. అందులో స్వాధ్యాయముకి ఒక గొప్ప పెద్దపీట వేశారు పత్రిజీ. అంటే ఎందరో గురువులు, మాస్టర్స్ యొక్క పుస్తకాలని ఖచ్చితంగా చదవాలి అని. మరి మన సమయము ఎంత సమయం పెట్టగలుగుతున్నాం? ఒక 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 మహానుభావుడు, ఒక గ్రాండ్ మాస్టర్ యొక్క జీవితం పూర్తిగా ఒక పుస్తకంలో, గ్రంథస్థంలో ఉంటే, ఆయన ఒక 80 సంవత్సరాల పాటు తన జీవితాన్ని ఒక పుస్తకంలో వస్తే మనం నెల రోజుల్లో చదివేయచ్చు ఆయన జ్ఞానాన్ని అంతా. అలాంటివి కొన్ని వందల వేల పుస్తకాలు మనకి PSSM లోకి ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. ఎన్నో పుస్తకాలు తెలుగులో కూడా ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. అంటే పరోక్ష జ్ఞానంలో భాగంగా మనము ఎన్నో పుస్తకాలు చదవవలసి ఉంది. అదేవిధంగా నోస్ కు సంబంధించిన ప్రాబ్లం వచ్చినప్పుడు, నాలుగుకి సంబంధించిన ప్రాబ్లం వచ్చినప్పుడు ఖచ్చితంగా పరోక్ష జ్ఞానం మీద ఫోకస్ పెట్టాలి. ఈ యొక్క సమస్య నుంచి మనము బయటపడలేను, ఏదైనా వచ్చింది అంటే ఇమీడియట్ గా మనం ఏం చేయాలంటే, చాలకుడు అనే శ్రవణుడు దగ్గరకు వచ్చేసరికల్లా వినడం దగ్గర మనం సమయం పెట్టాలి. చాలకుడి నుంచి శాసనుడు అనే అద్భుతమైనటువంటి కాన్సెప్ట్ లో శ్రవణుడు అనే ఒక కాన్సెప్ట్ ఉంది. అది పరోక్ష జ్ఞానానికి సంబంధించింది.
ఎందరో మాస్టర్స్ చెప్పిన సబ్జెక్టును వినాలి. వారు చెప్పినటువంటి అద్భుతమైనటువంటి క్లాసెస్ వింటూ వింటూ ఉంటే మనం లోపలికి తీసుకోవడానికి అవకాశం ఎప్పుడూ ఉంటుంది. దీంట్లో భాగంగా ఏదైనా పరోక్ష జ్ఞానం మనం తీసుకోకుండా సరిగా లేనప్పుడు మనకు డ్రీమ్‌లో గానీ, ఫిజికల్ వరల్డ్‌లో గానీ ఇయర్ ఫోన్స్ మిస్ అయినట్టు, లేదా ఇయర్ ఫోన్స్ పాడైనట్టు, సౌండ్ బాక్స్ హోపర్స్ అవి కూడా రిపేర్ వచ్చినట్టు, ఇలా ఎప్పుడైతే మనకి కల గాని వస్తుందో, లేదా ధ్యాన అనుభవంలో గానీ, ఫిజికల్‌గా గాని వస్తే, మనం పరోక్ష జ్ఞానము ఎక్కడో ఆగిపోయాము. దాన్ని సరిచేసుకోవాల్సిన అవసరం మనకు ఖచ్చితంగా ఉందని క్లియర్ కట్‌గా తెలియపరుస్తుంది. అదే విధంగా ముక్కు పుడక. అదే ముక్కు పుడక అది కూడా మిస్ అయినట్టు. తర్వాత పువ్వులు అంటే వాసనొచ్చే, స్మెల్లొచ్చే పువ్వులు ఇవి నెగెటివ్‌గా వస్తే ఖచ్చితంగా పరోక్ష జ్ఞానంలో మనం ఎక్కడో ఆగిపోయినట్టు లెక్క. దాన్ని మళ్ళీ మనం ఈ పరోక్ష జ్ఞానం అనే కాన్సెప్ట్ తీసుకొని నెక్స్ట్ ఇంకోటి పరోక్ష జ్ఞానానికి ఇంకొక ఇండికేషను సంగీతం. చక్కటి సంగీతము వినడము, పాటలు పాడడము, సంగీతం నేర్చుకోవడము ఖచ్చితంగా సమయాన్ని పెట్టాలి. ఒక పార్ట్‌కి మన జీవితంలో ధ్యానం ఎంత భాగమైపోయిందో సంగీతం కూడా అంతే భాగమైపోవాలి. అలా ఎప్పుడైతే చేస్తామో ఖచ్చితంగా ప్రత్యక్ష జ్ఞానము, పరోక్ష జ్ఞానంని రెండిటిని మనం సమయం, సందర్భాన్ని బట్టి పూర్తిగా తీసుకోగలం. అయితే ఇందులో భాగంగా ఈ ప్రత్యక్ష జ్ఞానము, పరోక్ష జ్ఞానంలో తీసుకునే దాంట్లో భాగంగా ఈ కాన్సెప్ట్‌ని నేను చెప్పడానికి గాని, లేదా కౌన్సెలింగ్ సెక్షన్‌లో నా దగ్గరికి ఈ కాన్సెప్ట్ ఈ ఐకి సంబంధించిన కేసెస్ రావడానికి ముఖ్య కారణము మా బాబుకి ఐకి సంబంధించిన సమస్య రావడము. ఒక 10 ఇయర్స్, 12 ఇయర్స్ బ్యాక్ అబ్బాయికి ఐ విజన్ చాలా -8.5 ఉండేది. అంత సివియర్ హెల్త్ ఇష్యూ ఉన్నప్పుడు డాక్టర్ జీకే గారు తో మాట్లాడినప్పుడు సార్ ఇమ్మీడియేట్‌గా ఐ టెస్ట్ చేయించమన్నారు. ఐ టెస్ట్ చేయిస్తే అప్పటి వరకు అసలు బాబుకి ఐకి సంబంధించిన సమస్య ఉందని మాకు తెలీదు పేరెంట్స్‌గా. అప్పుడు బాబు ఏజ్ 8 ఇయర్స్ ఉంటుంది. 7 ఆర్ 8 ఇయర్స్ ఉంటుంది అంతే. స్కూలుకి పంపిస్తున్నాం. కానీ బోర్డ్ మీద వాడు ఏం చేస్తున్నాడనేది టీచర్స్‌కి పెద్ద అవగాహన లేదు. ఏదో వెళ్తున్నాడు, వస్తున్నాడు. అలాంటి సిట్యుయేషన్‌లో జీకే సార్‌తో మాట్లాడినప్పుడు ఇమ్మీడియేట్‌గా టెస్ట్ చేయించమంటే -8.5 అని చెప్పాక ఇమ్మీడియేట్‌గా కళ్ళద్దాలు వేయించి మనీ చెప్పారు సారు. వెంటనే బాబుకి స్పెట్స్ వేయించాము. స్పెట్స్ వేయించిన తర్వాత సార్ మాకు పేరెంట్స్ ఇద్దరికీ కూడా ప్రత్యక్ష జ్ఞానము, పరోక్ష జ్ఞానం అనే కాన్సెప్ట్‌ని మాకు తెలియపరిచి అప్పుడు పీడిఎఫ్‌లున్నాయి. అవి తీసి ఇమ్మీడియేట్‌గా దాన్ని ఆచరించమని చెప్పాక ప్రతిరోజు ఇద్దరమీ చదివేవాళ్ళమే. ఎప్పుడు ఈ కథే అనిపించింది. కానీ అందులో ఉన్నటువంటి పూర్తి జ్ఞానంలోకి కొద్ది రోజులయిన తర్వాత అర్థమైంది. అప్పటినుంచి ముఖ్యంగా ఎవరికైతే పిల్లల్లో గాని లేదా ఎవరికైనా కంటికి సంబంధించిన సమస్య వచ్చిందంటే కనీసంలో కనీసం ఒక 5 పౌర్ణములు డార్క్ రూమ్ మెడిటేషన్ చేయడం అనేది చాలా చాలా అవసరం. అందులో భాగంగా మొట్టమొదట అప్పటికి సార్ మాకు డార్క్ రూమ్ మెడిటేషన్ చెప్పలేదు. ఇంట్లో ఉన్నటువంటి 2/2 పిరమిడ్ కిందే బాబుని ఒక 5 మినిట్సే కూర్చోబెట్టాను ధ్యానం. ఎక్కువ చేయించలేదు. అప్పటికే పేరెంట్స్ ఇద్దరమీ కూడా మేమేంటంటే ధ్యానం ధ్యానంలోకొచ్చిన ఒక 1 వీక్‌లోనే మా మిసెస్ కూడా ధ్యానంలోకి రావడం జరిగింది. ఎంటైర్ ఫ్యామిలీ అంతా కూడా మెడిటేటర్‌లమే. ధ్యానంలోకి వచ్చిన వెంటనే అందరము శాకాహారులుగా మారడం జరిగింది. బాబు కూడా ఆ చిన్నవాడికి ధ్యానం స్టార్ట్ చేయించడము. అలా కంటిన్యూ గంటల ధ్యానం చేయిస్తూ, మేము చేస్తూ ముందు బాబుకైతే 5 నిమిషాలే. సాధన పెంచడంతో పాటు పిరమిడ్ కింద ఇంట్లో ఉన్నటువంటి 2/2 పిరమిడ్ కింద ఈ పిరమిడ్ కిందే
ఒక వాటర్ బాటిల్ పెట్టి అదే వాటర్ని బాబుకి మొహం కడిగి అదే వాటర్ మేమందరం తీసుకుంటూ సాధన పెంచి ఐ పిరమిడ్ తీసుకొని బాబుకి పెట్టి ఒక 6 months లో చాలా పెను మార్పు ఏంటంటే -8.5 ఉండేది 5% తగ్గి 8కి వచ్చింది. అలా ప్రతి 6 నెలలకి -5 తగ్గుతూ దాదాపు ఒక 6-7 సంవత్సరాలు అయ్యేసరికల్లా 4.5కి వచ్చేసింది. 50-60% పవర్ మారిపోయింది. చాలా అద్భుతంగా ఆశ్చర్యకరంగా కంటి విజన్ అనేది మారడం జరిగింది. దీనిలో ముఖ్య భూమిక ఏదైతే ఈరోజు మనం ప్రత్యక్ష జ్ఞానం అంటే స్వీయ అనుభవము, థర్డ్ ఐ ఎక్స్పీరియన్స్ అనుకున్నామో, దాన్ని ముఖ్యంగా నేనైతే 1-2 గంటల ధ్యానమే. కానీ బాబు యొక్క మదర్ మా మిస్సెస్ తను పౌర్ణమి రోజుల్లో దాదాపుగా ఒక 5-6 పౌర్ణములు గంటలు రాత్రులు ధ్యానంలో కూర్చొని పోయి తను సమస్యకు గల కారణం ఏంటి, ఎందుకు బాబు నాకు ఈ అబ్బాయికి నాకు ఉన్నటువంటి బంధం ఏంటి, ఎందుకు ఈ ప్రాబ్లము అనే ఒక ప్రశ్న తను బలంగా బాబుకి నాకు ఉన్నటువంటి బంధం ఏంటనే ప్రశ్న వేసుకొని ధ్యానం చేసేసరికల్లా 3-4 పౌర్ణములు తను నైట్ అంతా కూర్చొని ఒక 8 hours వరకు ధ్యానంలో ఉండేది. అలా 4 పౌర్ణములు కంప్లీట్ చేసేసరికల్లా 4వ పౌర్ణమికే తన థర్డ్ ఐ ఓపెన్ అయింది. గత జన్మని చూసుకోవడం జరిగింది. గత జన్మలో ఇప్పుడు ఏదైతే బాబు ఉన్నాడో ఈ బాబు గత జన్మలో తనకి తమ్ముడు అనే విషయం తెలుసుకోవడం. అయితే వెంటనే ఆ అనుభవం నుంచి బయటకు వచ్చి నన్ను అడిగారు, ఏంటి ఎలా వచ్చిందని. ఖచ్చితంగా గత జన్మ ఎక్స్పీరియన్సే కదా, చాలా మంచి ఎక్స్పీరియన్స్ అని. అంటే అప్పటి వరకు ఏదో తెలియని దుఃఖం, ఏదో తెలియని ఒక అటాచ్మెంట్ లో ఉండే ఆమె తను చాలా రియలైజేషన్ అయిపోయింది. ఇది కార్యకారణ సంబంధము, ఇది ఊరకనే ఇప్పటికిప్పుడు జరిగింది కాదు. నాకు బాబుకి ఉన్నటువంటి అటాచ్మెంట్ తో ఇది కంటిన్యూషన్ లో ఉంది అనే విషయాన్ని ఒక విధంగా ఆమె రియలైజేషన్ అవ్వడము. ఈ ప్రాక్టికల్ గా థర్డ్ ఐ ఎక్స్పీరియన్స్ తో ఎప్పుడైతే ఆమె పొందారో అక్కడి నుంచి ఒక పక్క బాబుకి ఐ విజన్ లో మార్పు రావడము, ఒక 60-70% వరకు విజన్ చాలా బాగుంది. ఇలాంటి టైంలో మళ్ళీ డాక్టర్ జీకే గారి దగ్గరికి వెళ్ళి, సార్ బాబుకి అయితే ఐ విజన్ 8.5 నుంచి 4.5కి వచ్చేసింది, చాలా బాగుంది సార్. కానీ ఇంకొక సమస్య ఏంటి అంటే సాయంత్రం 5-6 అయితే 6 దాటాక చీకట్లో కొంచెం ఇబ్బందిగా వెళ్తున్నాడు, మరి విజన్ లో ఏం ప్రాబ్లమో తెలియదంటే ఒకసారి టెస్ట్ చేయించితే రెటీనాకు సంబంధించిన నరము కొంచెం వీక్ గా ఉందని సార్ చెప్పడం, ఐ డాక్టర్ చెప్పిన తర్వాత ఇది ఒక పార్ట్ 50% ఇప్పటి వరకు జరిగింది, ఉన్న 50 ఇప్పుడు మీరు మళ్ళీ చేయాలని జీకే సారు వెంటనే బాబుకి డార్క్ రూమ్ థెరపీ చేయించండి అని చెప్పారు. అంటే పౌర్ణమి 3 రోజులు, పౌర్ణమి ముందు రోజు, పౌర్ణమి రోజు, పౌర్ణమి తర్వాత రోజు, అలాగా పౌర్ణమి ముందు రోజే బాబుకి ఐ పిరమిడ్ కట్టి ఒక రూమ్ లో గదిని మొత్తం చీకటి చేసి సింగిల్ గా ఇది చేయడం మేము ఒక 4 ఇయర్స్ నుంచి క్రితం జరిగింది. ఐ పిరమిడ్ కట్టి డార్క్ రూమ్ లో ఉంచడం జరిగింది ఒక్కడనే. కానీ బాబు ఒక 2 గంటలు 3 గంటలు చేశాక ఉండలేకపోయాడు. వెంటనే నేను ఉండలేనని మొహం తిరిగేస్తున్నాను కానీ ఆ నెలకు ఆపేశాము. నెక్స్ట్ పౌర్ణమికి తను ఆహారం తీసుకోవడంలో పూర్తిగా లిక్విడ్ తీసుకొని, జ్యూసెస్ తీసుకొని, ఫుడ్ను బాగా తగ్గించేసి 24 గంటలు ఒక గదిలో ఒక్కడే ఉండి 8 గంటల ధ్యానం చేశాడు. చాలా అద్భుతంగా తను రూమ్ లో ఉండడం నేనైతే చాలా ఆశ్చర్యపోయాను. ఎందుకంటే అంత సమయము ఒక రూమ్ లో ఉండిపోయి ఒక వాష్రూమ్ కి పిలిచేవాడు, వాష్రూమ్ కి వెళ్ళాలి అని. వాళ్ళ మదర్ వెళ్ళి అటాచ్డ్ బాత్రూమ్ లోకి సపోర్ట్ చేసేవారు. భోజనం కూడా ఏదైనా లైట్ ఫుడ్ ఏదైనా ఉంటే ఫ్రూట్స్ కానీ ఏదైనా తాగిపించడం, తినిపించడం చేసేవారు. అలా 24 hours అయింది. మరుసటి పౌర్ణమి 48 hours చేశాడు. అలా 3వ పౌర్ణమి మళ్ళీ 48 hours చేశాడు. ఇలాగా 3 పౌర్ణములు తన సాధన చేసిన తర్వాత అద్భుతంగా
తన విజన్ లో మార్పు రావడం మొదలైంది. నైట్ టైము సాయంత్రం 6, 7 అయిన తర్వాత కొంచెం స్లోగా నడుస్తూ కొంచెం ఆ లైటింగ్ లేని దగ్గర చాలా ఇబ్బంది పడిపోతున్న అబ్బాయి చక్కగా నడుచుకొని వెళ్ళిపోతున్నాడు. మేము ఆశ్చర్యపోయాం. ఏంటి ఈడు ఎలా నడుస్తున్నాడు? చాలా మార్పు వచ్చింది కదా అని వెనకాల వెళ్ళి చెక్ చేయడం మొదలుపెట్టాం. చక్కగా నడుచుకొని అతనికి అతనే మార్కెట్‌కని, బయటకని వెళ్తున్నాడు. అతనికి ఎప్పటినుంచో ఇష్టం. సంబరాలకి రాత్రులు 12, 1 గంటకి ఫ్రెండ్స్ అందరూ సంబరాలకెళ్తారు. నేను వెళ్ళలేను అనే బాధలో ఉండేవాడు. సంబరాలకెళ్ళడం కూడా మొదలుపెట్టేశాడు. రాత్రి 11 అయినా సంబరం చూసుకొనొచ్చిన రోజులున్నాయి. అంటే ఎప్పుడైతే డార్క్ రూమ్ మెడిటేషన్ చేశాడో చాలా మార్పు రావడం జరిగింది. ఇది సార్‌తో ఇమ్మీడియేట్‌గా చెప్పిన వెంటనే ఐకి సంబంధించిన కేసులు తీసుకొని నువ్వు ఇమ్మీడియేట్‌గా మాట్లాడు అని సార్ చెప్పడంతో ఆన్‌లైన్‌లో ఆచార్య సాంగత్యంలో నేను ఐకి సంబంధించిన కేసులు తీసుకొని మాట్లాడడం మొదలుపెట్టాను. దాదాపుగా ఇప్పటికి 80-100 కేసుల వరకు ఐ కేసులు మాట్లాడడం జరిగింది. 15 పైనే 20 పైనే కేసులు సక్సెస్ అయ్యాయి. చాలా మంది అద్భుతంగా వారి అనుభవాలు చూస్తే నాకు చాలా హ్యాపీ అనిపించింది. వారి జీవితంలో ఎలా ఐకి సంబంధించిన సమస్య నుంచి బయటపడ్డారనేది నేను ప్రాక్టికల్‌గా వారి నుంచి తెలుసుకోవడం జరిగింది. అలా ఎప్పుడైతే సార్ ఇంకోటి కూడా చెప్పారు. బ్లైండ్ పిల్లలకి కూడా ఆహ్, మీరు వెళ్లి ధ్యాన ప్రచారం చేయాలని సార్ చెప్పడంతో బ్లైండ్ స్కూల్స్‌కి వెళ్లి వైఫ్ అండ్ హస్బాండ్ ఇద్దరం కూడా బ్లైండ్ స్కూల్స్‌కి వెళ్లి ధ్యాన ప్రచారం చేయడం మొదలుపెట్టాము. ఇదంతా ఎప్పుడైతే ఆధ్యాత్మిక శాస్త్ర సేవలో మన సమయాన్ని, మన జ్ఞానాన్ని ఎప్పుడైతే పెడతామో చేయవలసింది చేస్తే పొందవలసింది పొందుతాం అన్నందుకు ఈరోజు ఒక 70, 80% వరకు బాబు విజన్‌లో మార్పు అయితే రావడం జరిగింది. ఈరోజు ఔట్ ఆఫ్ కంట్రీ కేసెస్ కూడా తీసుకొని మాట్లాడడం జరుగుతుంది ఐకి సంబంధించి. అదే విధంగా నోస్‌కి సంబంధించినవి కూడా నేను కేసులు మాట్లాడుతున్నాను. చెప్పాలంటే మనం ఒక 2, 3 అవర్స్ ఇది ఇలా చెప్పుకొని వెళ్ళిపోవచ్చు. కానీ మనకు సమయం తక్కువగా ఉంది. నా ఐ ఎక్స్‌పీరియన్స్ కూడా ఒకటుంది. ఇలాగా జీకే సారు ఆచార్య సాంగత్యం ఆన్‌లైన్‌లో జూమ్ సెషన్‌లో కేసులు తీసుకొని మాట్లాడమని చెప్పిన తర్వాత ఒక 2, 3 నెలలు నేను ఆలోచించి ఆగిపోయాను. అసలు నేను ఐకి సంబంధించింది నేనేం చెప్తానులే అనుకున్నాను. ఈలోపు నా కంటికి ఒక మేజర్ యాక్సిడెంట్ జరిగింది రైట్ ఐకి. ఒక బాంబొచ్చి పెళ్లిలో బాంబొచ్చి కంటికి తగిలి కంటి రెటీనా రక్తం గూడు కట్టి పూర్తిగా కన్ను కనబడకుండా ఆగిపోయింది. వెంటనే నన్ను అక్కడున్న దగ్గరున్న కంటి హాస్పిటల్‌కి తీసుకెళ్ళి స్కాన్‌లయి తీస్తే అసలు ఏ రిజల్టు తెలియలేదు. నాకు తెలిసి బాబు విషయంలో మంచి రిజల్ట్ వచ్చింది కదా అని అక్కడి నుంచి వచ్చేసి ఇంట్లోనే డార్క్ రూమ్ మెడిటేషన్‌లో ఉండిపోయాను 3 రోజులు. కానీ వైజాగ్ సీఈఓ మేడం శ్రీదేవి గారు ఇమ్మీడియేట్‌గా వచ్చి పరామర్శించి "నువ్వు అసలు ఇక్కడ కాదు స్పెషలిస్ట్ దగ్గరికెళ్ళాలి" అని ఐ స్పెషలిస్ట్ దగ్గరికి మేడం నన్ను ఎళ్ళమని చెప్పిన తర్వాత విశాఖ ఐ హాస్పిటల్‌కి వెళ్ళడం జరిగింది. విశాఖ హాస్పిటల్‌లో వాళ్ళు రెటీనా టెస్ట్ చేసి అప్పుడు చెప్పారు కంటికి 50 పౌండ్ల వేగంతో ఒక రాయి కాలిపోయి వచ్చి తగిలింది. దాని ప్రభావంతో రెటీనా పై పొర కాలింది. రక్తం గూడు కట్టేసింది. అది ముందు కరగాలని మెడిసిన్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ నేను మెడిసిన్ వేసుకోనంటే మేడం ఊరుకోలేదు. ఐకి సంబంధించింది ఇది చాలా సున్నితమైంది. నువ్వు కొంతకాలం మెడిసిన్ ఎయ్యాలి గాని మహా అయితే ఒక వారం, 10 రోజులు వేశానంతే. అది కూడా రక్తం గూడు కట్టింది కరగాలని. కానీ ఆ డాక్టర్ గారు ఏం చెప్పారంటే, "మీకు ఆపరేషన్ పడతది. చాలా టైం పడుతుంది. 6 నెలల తర్వాత ఆపరేషన్ చేయాలని" చాలా లిస్ట్ చెప్పారు. సరే అని నేనేం మాట్లాడకుండా వచ్చేసాము. నెల రోజులు అయిన తర్వాత మళ్ళీ జనరల్ చెకప్ చేయించాలని అనుకునే లోపు మా నాకప్పటికి చాలా విజన్ మారిపోయింది. ఏదైతే పూర్తిగా కన్ను కనబడలేదు. అలాంటిది పూర్తిగా కన్ను విజన్ మారిపోవడము, చాలా కన్ను బాగా కనబడడం జరిగింది. మళ్ళీ రెటీనా టెస్ట్‌కి వెళ్ళాలనగానే మా మిసెస్ తను గంటలు సాధన చేసి మళ్ళా ధ్యానంలో ప్రశ్న వేసుకొని పత్రి సార్‌ని అడగడంతో సార్ అమ్మాయికి ధ్యాన అనుభవంలోకొచ్చి ఏ ప్రాబ్లమ్ లేదు. కంటి డ్రాప్స్ పట్టుకొని ఆయన తిరుగుతూ ఆయనకి వెయ్యక్కర్లేదు. ఆయన కన్ను బానే ఉంది కదా! అని పత్రి సార్ నుంచి ఒక మెసేజ్ రావడంతో ఆమె ఆనందం
నాకు చెప్పలేదు. చెప్పకుండా హాస్పిటల్‌కి వెళ్ళి మళ్ళీ సేమ్ రెటినా టెస్ట్ చేయించి స్కాన్ తీయిస్తే ఎడమ కన్ను ఎలా ఉందో కుడి కన్ను కూడా అలాగే వచ్చేసింది అని ఆ డాక్టర్ గారు చాలా హ్యాపీ అయిపోయి, "మీకు ఆపరేషన్ కూడా అక్కర్లేదండి. చాలా బావుందని" ఆయన చెప్పడం జరిగింది. అయితే నాకు చాలా హ్యాపీ అనిపించింది. అప్పుడు బయటకొచ్చాక మా మిసెస్ చెప్పారు. నాకు ఆల్రెడీ మార్నింగే థర్డ్ డే ఎక్స్‌పీరియన్స్ పత్రి సార్ నుంచి వచ్చింది. సార్ చెప్పేసారు కంటికి చాలా బావుంది. ఏ ఆపరేషన్ అక్కర్లేదని. కానీ ఈ ప్రాక్టికల్ ఎక్స్‌పీరియన్స్ కూడా రిపోర్ట్స్ ఏమొస్తాయో చూడాలని ఆగానని మా మిసెస్ చెప్పడం. ఇంకా అక్కడి నుంచి నేను ఇమ్మీడియేట్‌గా నేను ప్రత్యక్ష జ్ఞాన పరంగా నేను వర్క్‌లోకి దిగాలని ఇమ్మీడియేట్‌గా అప్పుడు ఆచార్య సాంగత్యంలోకి ఐ కేసులు పూర్తిగా మాట్లాడడం మీద నేను టైం పెట్టడము. ఎన్నో ఐ కేసులు రావడము. అది సార్‌తో జీకే సార్‌తో మాట్లాడుతూ కౌన్సెలింగ్ ఇవ్వడము. చాలా కేసులు సక్సెస్ అవ్వడము జరిగింది. ఇది ప్రత్యక్ష జ్ఞానానికి సంబంధించి. అదే పరోక్ష జ్ఞానంకి సంబంధించి మా మిసెస్‌కి ఒక మంచి అనుభవం ఒక 1 ఇయర్ బ్యాక్ జరిగింది. తనకి ఒక, ఒక డీజే సౌండు వల్ల తనకి తెలియకుండానే చెవి ఒక కుడి చెవి పూర్తిగా వినబడకుండా పోయింది. అయితే ఆ చెవి వినబడకపోతే పిలిస్తే పలికేది కాదు. జస్ట్ పక్కనుంటేనే పలకకపోయేది. ఒకసారి అలా కాదని టెస్ట్ చేయిస్తే డ్రాప్స్ ఏమి ఎయక్కర్లేదు. ఇదేదో ఇంకా పెద్ద టెస్ట్ చేయించాలనగానే వైజాగ్ వెళ్లి గవర్నమెంట్ హాస్పిటల్‌లో చెవి టెస్ట్ చేయిస్తే చెవి నరం నుంచి మెదడుకి వెళ్ళే నరము, చెవి నుంచి మెదడుకి వెళ్ళే నరము బాగా వీక్ అయిపోయింది. దీనికి మందు లేదు, డ్రాప్స్ లేదు. ఇంకిది ఇంతే అని వాళ్ళు చెప్పడం జరిగింది. షాక్ అన్నమాట. ఏం చేయాలి? ఇంక దీనికి ఆల్టర్‌నేటివ్ లేదు. చెవి వినబడదు అని చెప్పడం జరిగింది. ఇంటికొచ్చిన వెంటనే నా చెవికి ఇలా ఉందట అనగానే, సరే ఇప్పుడు ఇది ఒక ఛాలెంజ్ మనకి. ప్రత్యక్ష జ్ఞానము, పరోక్ష జ్ఞానము మనకు తెలిసిందే కదా! అని ఆ బుక్కు బాగా ఆమె చదివి ఆల్రెడీ తెలుసు ప్రత్యక్ష జ్ఞానం గురించి. ఇప్పుడు పరోక్ష జ్ఞానం మీద ఫోకస్ పెట్టాలని తను స్పిరిచ్యువల్ టాబ్లెట్ సబ్జెక్ట్ అయితేనేమి, పుస్తకాలు చదవడం అయితేనేమి, పద్యాలు, శ్లోకాలు కంఠస్థ పట్టడం అయితేనేమి, దాదాపుగా ఒక 50 పైనే పద్యాలు, శ్లోకాలు కంఠస్థ పెట్టింది. ఆ తర్వాత సంగీతము ఒక సంవత్సర కాలం పాటు విడవకుండా సంగీతం నేర్చుకొని అన్నమయ్య కీర్తనలు అసలు ఏ రోజు తన నోట్లోంచి పాటలు రాని ఆమె అనర్గళంగా పాటలు పాడడం మొదలైంది. ఎప్పుడైతే ఇవన్నీ పరోక్ష జ్ఞానం మీద తన సమయాన్ని పెట్టిందో తనకి వినబడడం మొదలైంది. ఆ విషయం ఆవిడకి తెలియలేదు. నాకు తెలియలేదు. మా పిలిస్తే మాట్లాడేస్తుంది. వినబడిపోతుంది. ఓ రోజు అలాగ ఆలోచిస్తే వినిపిస్తుంది కదా! అంటే అవునన్నాను. అంటే చాలా ఆశ్చర్యం వేసింది. అంటే పరోక్ష జ్ఞానం మీద మనం ఫోకస్ పెట్టినప్పుడు ఖచ్చితంగా చెవికి సంబంధించిన సమస్య ఏదైతే ఉందో దాన్ని మనం దాటగలమని మా మిసెస్ యొక్క ఎక్స్‌పీరియన్స్‌లో కూడా మేము పొందడం జరిగిందండి. థాంక్ యూ అండి. మనకి సమయం మరి ఉన్న టైము చాలా తక్కువ గనక మేడము 10 నిమిషాల ముందు ఆపమన్నారు. ఏమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు. సార్ ఒక 10 నిమిషాలు ధ్యానం చేశాక అడుగుతాను.